హాయ్ డాక్టర్ ఎన్జిఆర్ కార్యక్రమానికి స్వాగతం. జీవితంలో యవ్వన దశ చాలా విలువైంది. యవ్వనంలో వివాహంతో ఒకటైన దంపతులు తల్లిదండ్రులు కావాలని ఎంతో ఆరాటపడతారు. కానీ కొందరికి అదృష్టం దక్కక బాధపడుతుంటారు. అందుకు కారణం ఆడవారిలో సమస్య కావచ్చు, లేదా మగవారిలో ఏదైనా లోపం ఉండొచ్చు. లోపం ఎవరిలో ఉన్నా ఈ సమస్యకి పరిష్కారాన్ని మనకు చెప్పడానికి ఈరోజు డాక్టర్ ఎన్జిఆర్తో ఉన్నారు డాక్టర్ రమాదేవి గారు. మరి ఈరోజు డాక్టర్ రమాదేవి గారు మగవాళ్ళలో పిల్లలు పుట్టకపోవడానికి గల కారణాలని మనకు వివరిస్తారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ఒక పర్సన్కి సంబంధించింది కాదు కాబట్టి ఇద్దరు పర్సన్స్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్స్కి సంబంధించింది కాబట్టి ఈ ప్రాబ్లం ఇద్దరి నుండి కూడా కాంట్రిబ్యూట్ అవుతుంది. అయితే పాతకాలంలో అయితే ఫీమేల్లో ఎక్కువ కారణాలు ఉండేవి, కానీ ఇప్పుడు ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మెన్లో కూడా దాదాపుగా ఈక్వల్ నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ ఇన్ఫర్టిలిటీ అనేది చూస్తున్నాం అనమాట. మెన్లో ముఖ్యమైన కారణాలు అంటే అసలు స్పర్మ్ అనేది ఎక్కడ డెవలప్ అవుతుందంటే బీజం టెస్టిస్లో డెవలప్ అవుతుంది. ఈ కొంతమందిలో ఏంటంటే ఈ టెస్టిస్లో స్పర్మ్ అసలు డెవలప్ కాకపోవటం అనేది ఒక ప్రాబ్లం అయితే, డెవలప్ అయ్యింది బయటికి ఇజాక్యులేటెడ్ సెమెన్లోకి రాకపోవటం అనేది ఇంకొక ప్రాబ్లం. అంటే లోపల అసలు స్పర్మ్ ప్రొడక్షనే లేకపోవటానికేమో ఒక్కొక్కసారి క్రోమోజోమల్ ఎబ్నార్మాలిటీస్ కారణమవుతుంది. లేకపోతే అంటే ఇప్పుడు సెక్స్ అనేది ఒక ఇది అబ్బాయా అమ్మాయా అని మనం డిటర్మిన్ చేసేటప్పుడు దానికి జెనెటిక్ సెక్స్ అని, ఫీనోటైపిక్ సెక్స్ అని, అంటే దాంట్లో సెక్స్ వై క్రోమోజోమ్ అనేది కరెక్ట్గా ఎగ్జిబిట్ కాకపోతే అటువంటి వాళ్ళల్లో ఫెమినైన్ క్యారెక్టర్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి అన్నమాట. అందువల్ల ఈ వై క్రోమోజోమ్ ఫంక్షన్స్ ఎప్పుడైతే సరిగా ఉండవో అప్పుడు ఈ స్పర్మ్ ప్రొడక్షన్ డిఫెక్ట్ కూడా చాలా వరకు కనిపిస్తుంటుంది. ముఖ్యంగా స్పర్మ్ ప్రొడక్షన్ డెవలప్మెంటు వై క్రోమోజోమ్లో లాంగ్ యాక్సిస్లో ఉన్నటువంటి ఏజెడ్ఎఫ్సి అనే కొన్ని గ్రూప్ ఆఫ్ జీన్స్ యాబ్సెంట్ ఉండటం వల్ల వాళ్ళల్లో స్పర్మ్ ప్రొడక్షన్ కంప్లీట్గా యాబ్సెంట్ ఉంటుంది. ఇది కాక అంటే కొంత పేరెంట్స్ మగపిల్లలు పుట్టగానే కొంత గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ టెస్టిస్ అనేది అంటే సంచిలో అంటే స్క్రోటల్ శాక్లో లేకుండా గజ్జల్లోకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అంటే కొద్దిగా వెళ్ళటం అనేది సహజమే, కానీ కనీసం అట్లీస్ట్ 3 years వచ్చేటప్పటికి అది పైకి వెళ్లకుండా కంప్లీట్గా స్క్రోటల్ శాక్లో సెటిల్ అయిపోయి ఉండాలి. ఇటువంటిది కనుక ఒకవేళ సెటిల్ కాక పైకి వెళ్ళిపోతూ ఉంటే వెంటనే వాళ్ళు డాక్టర్స్ని సంప్రదించి ఆ టెస్టిస్ని ఫిక్స్ చేసేస్తారన్నమాట స్క్రోటల్ శాక్లో. అలా అయితే ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. కానీ ఈ రోజుకి కూడా ఏంటంటే ఇది ఒక ప్రైవేట్ పార్ట్ కాబట్టి ఎక్కువగా గమనించకపోవటము, బాగా పెద్దగా అయిపోయిన తర్వాత 20 years 22 years లేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత ఈ టెస్టిస్ లేకపోతే అప్పుడు డాక్టర్స్ దగ్గరికి రావటము అనేది ఈ కాలంలో కూడా చూస్తున్నాం. అది టెస్టిస్ కనుక బయటికి రాకపోతే బాడీతో పాటు టెస్టిస్ సైజు పెరగదు. స్క్రోటల్ శాక్లో ఉంటేనే అడల్ట్ టెస్టిస్ సైజు దాదాపుగా 3 cm by 2.5 cm by 2 cm సైజులో ఉంటుంది. అది ఉండటం కూడా అంటే ఫంక్షన్ కరెక్ట్గా టెస్టిస్ కరెక్ట్గా ఫంక్షన్ చేయాలంటే అది దాని కన్సిస్టెన్సీ ఫర్మ్గా ఉండాలా, నార్మల్ సైజులో ఉండాలా, తర్వాత స్క్రోటంలోనే ఉండాలా. అటువంటప్పుడే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది నార్మల్గా జరుగుతుంది. ఈ అన్డిసెండెడ్ టెస్టిస్ అంటామన్నమాట. అంటే టెస్టిస్ స్క్రోటల్ శాక్లోకి రాకుండా పైన ఎక్కడైనా గజ్జల్లో కానీ పొట్టలో కానీ ఆగిపోవటాన్ని అన్డిసెండెడ్ టెస్టిస్ అంటారు. ఇది కూడా కంప్లీట్గా స్పర్మ్స్ బయటికి రాకపోవడానికి ఒక ఇంపార్టెంట్ రీజన్. ఇది కాక కొంతమందిలో ఏంటంటే టెస్టిస్కి పెనిస్కి రెండింటికి మధ్యలో అంటే కనెక్టింగ్ ట్యూబ్ అంటే తయారైన స్పర్మ్స్ టెస్టిస్లో నుంచి ప్రయాణం చేసి అది యూరిన్ పాస్ చేసేటువంటి ఈ పాసేజ్లోకి రావాలన్నమాట. ఈ పాసేజ్లోకి ఒక్కొక్కసారి కంప్లీట్గా ఎంటర్ కావు. అది కూడా ఒక అంటే బై బర్త్ వచ్చేటువంటి ఒక ప్రాబ్లం ఉంటుంది. దాన్ని కంజెనిటల్ యాబ్సెన్స్ ఆఫ్ వ్యాస్ అంటారు. అంటే ప్రొడక్షన్ ఉంది టెస్టిస్లో, కానీ సెమెన్లో ఇజాక్యులేషన్లో ఓన్లీ ఇజాక్యులేటరీ ఫ్లూయిడ్ ఉంటుంది. దాంట్లో మైక్రోస్కోప్లో చూస్తే స్పర్మ్స్ అనేవి ఉండవన్నమాట. ఇది ఒక కండిషన్, కంజెనిటల్ బయలాటరల్ యాబ్సెన్స్ ఆఫ్ వ్యాస్ అంటారనమాట.
దీనివల్ల కూడా మనకి స్పర్మ్ అన్నీ నార్మల్గా ఉంటాయి, హార్మోన్స్ నార్మల్గా ఉంటాయి, స్పర్మ్ ప్రొడక్షన్ నార్మల్గా ఉంటుంది, మేల్ పర్సన్ ఫిజికల్ అపియరెన్స్ నార్మల్గా ఉంటుంది, సెక్షువల్ పర్ఫార్మెన్స్ నార్మల్గా ఉంటుంది. కానీ ఏంటంటే తయారైన స్పర్మ్స్ బయటికి రావన్నమాట. ఇది కూడా కాకుండా ఇంకొకటి అంటే నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజూస్పర్మియా అంటాం. ఈ నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజూస్పర్మియాలో ఇంకా ఇవి అసలు అంటే ఈ ట్రాక్ కూడా నార్మల్గానే ఉంటుంది, బట్ ఆ తయారైన స్పర్మ్స్ ఈ ఇజాక్యులేటరీ సిస్టంలోకి ప్రొపెల్ కావు. ఇది ఏంటంటే పర్టికులర్గా నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజూస్పర్మియా అంటాం. ఇవి ఈ రెండు కండిషన్లో అబ్స్ట్రక్టివ్లో కానీ నాన్ అబ్స్ట్రక్టివ్లో కానీ స్పర్మ్స్ ఉంటాయి, కానీ ఇజాక్యులేటరీ సిస్టంలో బయట సెమెన్లోకి ఎంటర్ కావన్నమాట. కొంతమందిలో కంప్లీట్గా అంటే దాని డెవలప్మెంట్ ఏదో ఒక స్టేజ్లో ఆగిపోతుందన్నమాట. వీటిల్ని మ్యాచురేషన్ అరెస్ట్ అని అంటూ ఉంటాము, లేకపోతే ఓన్లీ సర్టులీ సెల్ సిండ్రోమ్ అని, తర్వాత కార్టాజినస్ సిండ్రోమ్ అని రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి ఇంకా కూడా మేజర్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇవి కాక అంటే ఇప్పటిదాకా నేను చెప్పిన వాటిల్లోనేమో అసలు కంప్లీట్గా సెమెన్లో మనం మైక్రోస్కోప్లో పరీక్ష చేస్తే స్పర్మ్స్ కనిపించని అటువంటి కండిషన్, దాన్ని అజూస్పర్మియా అంటారు. మరికొందరిలో స్పర్మ్స్ ఉంటాయి కానీ తగినన్ని నంబర్ ఉండవు, ప్రెగ్నెన్సీ రావడానికి సరిపోయినంత నంబర్ ఉండవు. నంబర్ ఒకటే కాదు, అంటే అది నంబర్ అనేది చాలా రఫ్ పారామీటరు. దాంట్లో స్పర్మ్ క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే ఒక 2 నుండి 5 రోజుల వరకు భార్యాభర్తలు ఇద్దరు కలవకుండా ఉంటే, ఈ 4-5 రోజుల్లో స్టేసిస్ కనుక ఉంటే ఒక్కొక్క ఎంఎల్లో 2 to 3 ml సెమెన్ వాల్యూమ్ ఉండటము, తర్వాత దానికి ఆల్కలైన్ పీహెచ్ అనేది పీహెచ్ మెయింటైన్ కావటము, తర్వాత దాంట్లో ఫ్రక్టోజ్ అనే గ్లూకోజ్ అంటే స్పర్మ్కి కావాల్సిన ఎనర్జీ సప్లై చేసే ఫ్రక్టోజ్ ఉండటము, తర్వాత అది బయటికి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో అంటే సెమీ సాలిడ్ లాగా గమ్మీగా ఉన్నటువంటి ఇది డైజెస్ట్ అయిపోయి అది ఫ్లూయిడ్ లాగా వాటర్ లాగా అవ్వాలన్నమాట. విస్కాసిటీ అంటారు. ఈ విస్కాసిటీ కూడా కొంతమందికి కొన్ని కారణాల వల్ల ఆ విస్కాసిటీ ఎక్కువ ఉండి దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు ఉంటారు. ఇవి గ్రాస్గా పారామీటర్స్. ఇవి కాక డీటెయిల్గా వెళ్ళినప్పుడు స్పర్మ్ స్ట్రక్చర్లో అంటే స్పర్మ్ హెడ్, టెయిలు, న్యూక్లియస్, యాక్రోజోమ్, మిడ్ పీస్ అనే 5 భాగాలు ఉంటాయన్నమాట. ఈ 5 భాగాలకి కూడా ఏంటంటే 5 డిఫరెంట్ ఫంక్షన్స్ స్పర్మ్ ప్రొడ్యూస్ అయిన దగ్గర నుండి ఇంటర్ కోర్స్ అయ్యి వెజైనాలో స్పర్మ్ పడిన దగ్గర నుండి ఫలదీకరణం చెంది తర్వాత ఎంబ్రియో ఫర్దర్గా డెవలప్ అయ్యే స్టేజ్ వరకు కూడా వీటిని రోల్ ఉంటుందన్నమాట. ఈ 5 భాగాలలో ఏ ఒక భాగం సరిగా పని చేయకపోయినా కూడా దానికి ఫలదీకరణ శక్తి అనేది ఉండదు, దానివల్ల ప్రెగ్నెన్సీ రాదు. అందువల్ల నార్మల్ సెమెన్ అనాలిసిసే కాకుండా ఇప్పుడు కంప్యూటర్ అసిస్టెడ్ సెమెన్ అనాలిసిస్ అని, తర్వాత ఈ 4 భాగాలు పనిచేస్తున్నాయా లేదా అని తెలుసుకోవడానికి అవసరమైన స్పర్మ్ ఫంక్షన్ టెస్ట్లు, తర్వాత ఇంకా ఫర్దర్గా వెళితే ఇవన్నీ కూడా నార్మల్గా ఉండి కొంతమందిలో ప్రెగ్నెన్సీ రాదు. అది ఏంటంటే ఇప్పుడు మనం ఉన్న ఎక్స్టర్నల్ అట్మాస్ఫియర్లో ఎన్నో రకాల కెమికల్స్కి మనం ఎక్స్పోజ్ అవుతుంటాం. ముఖ్యంగా అంటే వెహికల్ వచ్చేటువంటి పొల్యూషను, తర్వాత స్మోకింగు, ఇలాంటివి ఏంటంటే స్పర్మ్లో లోపల క్రోమోజోమ్స్లో ఉన్న డిఎన్ఏ చైన్ని బ్రేక్ చేస్తాయి అన్నమాట. ఆ చైన్ కనుక బ్రేక్ అయితే అంటే స్పర్మ్ చూడటానికి అంతా నార్మల్గానే ఉంటుంది, కానీ ఫర్టిలైజేషన్ కెపాసిటీ దానికి ఉండదన్నమాట. ఇవి దాదాపుగా అంటే కామన్గా కనిపించేటువంటి ప్రాబ్లమ్స్. సంతానం కలగకపోవడానికి మగవారిలో గల సమస్యలు, వాటి పరిష్కారాల గురించి డాక్టర్ రమాదేవి గారి మాటల్లో విందాం. ఇవి కాక ఎప్పుడైనా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, అంటే టెస్టిస్కి కూడా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. మన దేశంలో కామన్గా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ గొనోరియా ఒకటి, క్లామిడియా ఒకటి, తర్వాత ట్యూబర్క్యులోసిస్ ఒకటి, ఫైలేరియాసిస్ ఒకటి. ఇవి ఈ 4 ఇన్ఫెక్షన్స్ కామన్గా ఇండియాలో కనిపించేటువంటి ఇన్ఫెక్షన్స్. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల టెస్టిస్లో నుంచి బయటికి వచ్చేటువంటి ట్యూబ్స్ని ఎపిడెడిమిస్ అంటారు. ఈ ఎపిడెడిమిస్ బ్లాక్ అయిపోతుంది. ఈ ఎపిడెడిమిస్ బ్లాక్ అయిపోయినప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ ఉంటుంది, కానీ అది ఇజాక్యులేషన్లో ఎంటర్ కాదు. అంటే ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఏ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అనమాట. ఇవి కూడా కాకుండా ఒక్కొక్కసారి టెస్టిస్ పైన వాటర్ చేరుతుంది. వాటర్ చేరటం వల్ల ఆ చుట్టూ వేడి ఎక్కువ కావటము, అంటే టెస్టిస్ మనకి అవయవాలన్నీ కూడా పొట్టలో ఉండి ఛాతీలో ఉండి ఒక్క టెస్టిస్ మాత్రమే శరీరం బయట ఉండటానికి కారణం ఏంటంటే
ఈ స్పర్మ్ ప్రొడక్షన్కి బాడీ టెంపరేచర్ కన్నా కూలర్ టెంపరేచర్ కావాలన్నమాట. మన బాడీ టెంపరేచర్ 37 degrees ఉంటుంది, కానీ టెస్టిస్ టెంపరేచర్ ఓన్లీ 34-35 degrees ఉంటుందన్నమాట. ఈ చుట్టూ నీళ్లు కనుక చేరితే టెంపరేచర్ పెరిగి అక్కడ కూడా 36-37 వచ్చేసి ఆ వేడి వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ అనేది అఫెక్ట్ అయిపోతుంది అనమాట. తర్వాత వాటి ఫంక్షన్స్ కూడా అఫెక్ట్ అవుతాయి. ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ కామన్గా మనం చూస్తున్నది అంటే వ్యారికోసిల్ అంటారు, టెస్టిక్యులర్ వ్యారికోసిల్. ఈ టెస్టిక్యులర్ వ్యారికోసిల్ ఏంటంటే మామూలుగా నార్మల్గా వెయిన్స్ అనేవి ప్రతి భాగానికి ఉంటాయి. అంటే ఇంప్యూర్ బ్లడ్ని పైకి మళ్ళీ హార్ట్కి చేర్చి ప్యూరిఫై చేసి మళ్ళీ ఆర్గాన్స్కి పంపించేటువంటివి అనమాట. ఈ వెయిన్స్ లోపల అంటే వాల్వ్స్ అనేవి ఉంటాయి. ఆ వాల్వ్స్ కనుక సరిగా పని చేయకపోతే మనము కాళ్ళల్లో చాలామందికి ఇట్లా టార్చెస్గా ఒక ముడులు తాళ్ళు లాగా కనిపిస్తూ ఉంటాయి వెయిన్స్ ప్రామినెంట్గా. అటువంటి కండిషనే టెస్టిస్ చుట్టూ ఉంటుంది. దీన్ని వ్యారికోసిల్ అంటాం. ఈ వ్యారికోసిల్లో ఏంటంటే ఇంకొక అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని, అంటే వ్యారికోసిల్ జబ్బు ఇప్పుడే స్టార్ట్ కావటం, కొద్దిగా మీడియంగా పెరిగి ఉండటం, తర్వాత ఇంకా పూర్తిగా మరీ ఎక్కువ నెంబర్ ఆఫ్ బ్లడ్ వెసల్స్ డెవలప్ కావటం. ఈ 2nd degree 3rd degree వాళ్ళకి డెఫినెట్గా ఈ వ్యారికోసిలెక్టమీ అనే ఒక ఆపరేషన్ ఉంటుంది. అది కనుక చేస్తే వాళ్ళకి స్పర్మ్ ఇంప్రూవ్మెంట్ తప్పకుండా జరుగుతుంది అనమాట. మగవాళ్ళ ప్రాబ్లంలో ఇప్పుడు మేజర్గా మనం గ్రూప్ చేస్తే అంటే ఆలిగోస్పర్మియా, అజోస్పర్మియా. అజోస్పర్మియా అనేది కంప్లీట్గా స్పర్మ్స్ బయటికి రావు కాబట్టి అటువంటి వాళ్ళల్లో టెస్టిస్ లోపల ప్రొడక్షన్ ఉన్నది అని కనుక కన్ఫర్మ్ అయితే, హార్మోన్స్ అన్నీ నార్మల్గా ఉంటే అటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఏముంటుందంటే టెస్టిస్లో నుంచి స్పర్మ్స్ని మైనర్ ఆపరేషన్, చిన్న ఆపరేషన్, పీసా అని రకరకాల మార్గాలు ఉంటాయి. అంటే టెస్టిస్లో నుంచి డైరెక్ట్గా స్పర్మ్ని తీయటము, లేకపోతే ఎపిడెడిమిస్లో నుంచి డైరెక్ట్గా స్పర్మ్ని తీయటము అనేటువంటి టెక్నిక్స్ ద్వారా స్పర్మ్ని శరీరం బయటికి మనం తీసి, అట్లాగే ఆడవాళ్ళల్లో నుంచి కూడా గుడ్డుని శరీరం బయటకు తీసి IVF ల్యాబ్లో ఈ స్పర్మ్ని ఎగ్ని మైక్రోస్కోప్లో చూస్తూ ఎగ్లోకి డైరెక్ట్గా స్పర్మ్ని ఇంజెక్ట్ చేసే పద్ధతిని IVF ICSI అని అంటారనమాట. ఈ పద్ధతి అవసరమవుతుంది. అంటే కంప్లీట్గా స్పర్మ్ బయటికి రాకుండా టెస్టిస్లో స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతూ ప్రెగ్నెన్సీ రాని వాళ్ళల్లో ఈ IVF ICSI చాలా చక్కగా పనిచేస్తుంది. ఒకవేళ ఈ స్పర్మ్స్ ఉన్నాయి కానీ తగినన్ని నంబర్ లేవు, నంబర్ తక్కువ అవటం వల్ల ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే దాదాపుగా అంటే నార్మల్ అంటే ఒకప్పుడు ఒక 1 ml సెమెన్ లోపల 60, 70, 120 మిలియన్ కూడా ఉండేవి. కానీ ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డెఫినిషన్ ప్రకారము అది 15-20 మిలియన్స్ ఉన్నా కూడా నార్మల్ అని చెప్తున్నారు. కానీ ప్రాక్టికల్గా ఆ లెవెల్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే పర్సంటేజ్ తక్కువే ఉంటుంది. అయినా కూడా అంటే అబౌవ్ 20 మిలియన్ కనుక ఉంటేనేమో ప్రతి నెల అమ్మాయి శరీరంలో గుడ్డు తయారవుతుందా లేదా అని మానిటరింగ్ చేసుకుని, ఫాలిక్యులర్ స్టడీ అంటాం దాన్ని, ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి స్పర్మ్ని ప్రాసెస్ చేసి డైరెక్ట్గా గర్భసంచిలో ఇంజెక్షన్ ఇచ్చే పద్ధతిని IUI అంటాం అనమాట. పారామీటర్స్ సాటిస్ఫాక్టరీగా ఉండి ఆడవాళ్ళల్లో ఎగ్ తయారవుతూ తర్వాత గర్భసంచి ట్యూబ్స్ నార్మల్గా ఫంక్షన్ చేస్తూ ఉంటే, ఈ క్రైటీరియా కనుక మీట్ అయితే అటువంటి వాళ్ళల్లో ఈ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అనేది పనిచేస్తుంది. కానీ ఏంటంటే ప్రజల్లో కొంత అపోహ ఉంది. అంటే ఒకసారి చేయించుకుంటేనే ప్రెగ్నెన్సీ వస్తుందేమో అని అనుకుంటారు. కానీ న్యాచురల్గా ఇంటి దగ్గర ప్రకృతి సిద్ధంగా ప్రెగ్నెన్సీ వచ్చేది కూడా ఒక్కొక్క సైకిల్కి కొత్తగా పెళ్ళైన 6 monthsలో ఓన్లీ 25% ఛాన్సెసే ఉంటాయి. ఆ తర్వాత అది మెల్లిగా డౌన్ అయిపోతూ 3 yearsకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ per month ప్రెగ్నెన్సీ పాసిబిలిటీ ఓన్లీ 5%కి వెళ్ళిపోతుంది అనమాట. అందువల్ల ఈ IUI అనేది మినిమం 3 to 6 months మనం ప్రొసీడ్ అయితే యావరేజ్గా మనము ఒక 50%, 60% ప్రెగ్నెన్సీ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఆలిగోస్పర్మియా పేషెంట్స్కి మందులు కూడా ఉన్నాయి. కొన్ని కేసెస్లో మందులు పనిచేస్తాయి. తర్వాత ఇందాక చెప్పినట్టుగా వ్యారికోసిల్ కానీ, హైడ్రోసిల్ కానీ, హర్నియా కానీ ఇటువంటి ఏదైనా సర్జికల్గా ట్రీట్ చేస్తే కరెక్ట్ అయ్యేటువంటి కండిషన్స్ ఉంటే అటువంటివి కూడా కంబైన్ చేసి ఫైనల్గా
వాళ్ళకు ఉన్న కౌంట్ని బట్టి మనం అంటే బయలాజికల్ సైన్స్లో ఒక హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అంటే 20 మిలియన్కి ఒక లైన్ అటు డ్రా చేయటము లేకపోతే లైన్ ఇటు డ్రా చేయటము అనేది మాత్రం ఉండదు. ఎందుకంటే అప్పుడప్పుడు మేము చాలా తక్కువ కౌంట్ ఉన్న వాళ్ళల్లో కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేది చూస్తుంటాము, లేకపోతే IUI ద్వారా కూడా వచ్చేది చూస్తుంటాము. కాకపోతే యావరేజ్గా బాగున్న వాళ్ళల్లోనే ఎక్కువ శాతం వస్తుంది. అలాగే నార్మల్ కౌంట్ ఉండి కూడా కొంతమందిలో ప్రెగ్నెన్సీ రాని వాళ్ళని చూస్తుంటాం. అందుకని తక్కువ ఉన్నది అని పేషెంట్స్ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. తక్కువ ఉన్నా కూడా దాన్ని ఇంప్రూవ్ చేసే పద్ధతుల్లో మనము మెడిసిన్స్ ఇచ్చి లేదా ఆపరేషన్స్ చేసి కౌంట్ ఇంప్రూవ్ చేసి IUI చేసి సింపుల్ పద్ధతుల్లోనే ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు ప్రయత్నం చేయొచ్చు. కానీ ఒక 5-6 నెలలు మనము ఈ ప్రయత్నం చేసిన తర్వాత కూడా ఒకవేళ వాళ్ళకి నార్మల్ ప్రెగ్నెన్సీ కనుక రాకపోతే అటువంటి వాళ్ళల్లో ఈ IVF ICSI అనేది చేయాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుందన్నమాట. చూసారు కదండి, మగవారిలో సంతానం కలగకపోవడానికి గల కారణాలు, వాటి పరిష్కారాలు, గర్భిణీ స్త్రీలలో వచ్చే హైపర్ టెన్షన్ అనే ప్రాబ్లం గురించి ఇప్పుడు గైనకాలజిస్ట్ డాక్టర్ శకుంతల గారు మనకు వివరిస్తారు. NGR ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ శకుంతల అండి, గైనకాలజిస్ట్. ఈరోజు మనము హైపర్ టెన్షన్ ప్రెగ్నెన్సీ గురించి డిస్కస్ చేద్దాము. హైపర్ టెన్షన్ మోర్ కామన్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్లో హైపర్ టెన్షన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాంప్లికేషన్ ఇన్ ప్రెగ్నెన్సీ. యూజువల్లీ నార్మల్ టెన్షన్, నార్మల్ BP, బ్లడ్ ప్రెషర్ 120/80, సిస్టోలిక్ 120, డయాస్టోలిక్ 80 mm ఆఫ్ మెర్క్యూరీగా మనము నార్మల్ రేంజ్ పెట్టుకున్నాము. అంతకంటే ఎక్కువ BP అంటే మోర్ దెన్ 120/80 ఉంటే దాన్ని హైపర్ టెన్షన్గా మనము పిలుస్తాము. హైపర్ టెన్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ 2 రకాలుగా డివైడ్ చేస్తాము. ఒకటి ఏంటంటే ఆల్రెడీ హైపర్ టెన్షన్తో ప్రెగ్నెన్సీ అవ్వడము, దాన్ని హైపర్ టెన్షన్ అసోసియేటెడ్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెన్సీ వల్ల హైపర్ టెన్షన్ రావడం, దాన్ని ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటాము. 2 టైప్స్గా డివైడ్ చేస్తాము. ఏంటంటే ట్రీట్మెంట్ అనేది సేమ్గా ఉంటుంది ఇద్దరికి, కాకపోతే డివిజన్ అంటే ఫాలోఅప్ ఎలా ఉండాలి, ఎలాంటి రిస్క్స్ అనేది మనము చూద్దాము. ఏంటంటే మెయిన్ ఎగ్జాక్ట్ ఇటియాలజీ అంటే ఎగ్జాక్ట్ కారణం ఏంటి, BP రేజ్ అవ్వడానికి కారణం చాలా రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే మనకు కరెక్ట్గా తెలీదు ఎందుకు BP వచ్చింది, ఎగ్జాక్ట్ ఇటియాలజీ అనేది కాజ్ అనేది తెలియదు, వాళ్ళని మనం ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అని పిలుస్తాము. ఇంకోటి అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత కోయాక్టేషన్ ఆఫ్ అయోటా అలాంటి వాటి వల్ల కూడా మనకి BP పెరుగుతుంది, అది ఒక రీజన్ ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీ వల్ల BP పెరుగుతుంది, దాన్ని ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటారు. మోస్ట్లీ ప్రెగ్నెంట్ ఉమెన్లో మోర్ కామన్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్. మామూలుగా ఆఫ్టర్ 40 years తర్వాత వచ్చేది ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాము. అది వెరీ రేర్గా ఉంటుంది ప్రెగ్నెన్సీలో. మెయిన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఉమెన్స్ ఈ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ డెవలప్ అవుతుంది. ఈ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ డెవలప్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్లసెంటా. ప్లసెంటా ఈజ్ ద మెయిన్ ఫ్యాక్టర్ అండర్లైన్ దిస్ ఇంక్రీజ్డ్ BP. ఇంక్రీజ్ BP అవ్వడానికి ఏంటంటే ప్లసెంటా టిష్యూ నుంచి కొన్ని హార్మోన్స్, కొన్ని ఫ్యాక్టర్స్ రిలీజ్ అవుతాయి. ఇవి మన BP రేజ్ అవ్వడానికి మెయిన్ దోహదపడతాయి. BP ఏంటంటే దీన్ని మనము ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ 2 మైల్డ్, మోడరేట్, సివియర్గా డివైడ్ చేస్తాము. మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ 3 టైప్స్గా డివైడ్ చేస్తాము. మైల్డ్ మోడరేట్ అంటే BP డయాస్టోలిక్ లెస్ దెన్ 100 ఉంటుంది, డయాస్టోలిక్ మోర్ దెన్ 100 ఉంటే మనం సివియర్గా 110, 120 అట్లా ఉంటే సివియర్గా ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్గా డివైడ్ చేసుకుంటాము. తర్వాత ఏంటంటే దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ మెయిన్ ఏంటంటే మదర్ అండ్ బేబీ బోత్ ఆర్ రిస్క్ ఇన్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్. మదర్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ వల్ల ఇంక్రీజ్ BP అవ్వడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్లో రక్తనాళాలు చిట్లే అవకాశం ఉంటుంది. సో దాంతో ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత కిడ్నీ ఫెయిల్ అవ్వడం అవకాశం ఉంటుంది, తర్వాత హార్ట్ ఫెయిల్ అవ్వడం ఉంటుంది. సో బాడీలో ప్రతి ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతుంది దీనివల్ల. కిడ్నీ ఫెయిల్ అవ్వడం వల్ల ఏంటంటే యూరిన్ అవుట్పుట్ తగ్గిపోతుంది, తర్వాత బాడీలో వాటర్ రిటెన్షన్ ఉంటుంది, ఎడిమా వచ్చేస్తుంది, మొత్తం వాపులు వచ్చేస్తాయి మదర్కి. సో ఇవన్నీ కాంప్లికేషన్. తర్వాత ఐ ప్రాబ్లమ్, సైట్ కూడా బ్లర్రింగ్ ఆఫ్ విజను, తర్వాత బ్లైండ్నెస్ అలాంటి కాంప్లికేషన్స్ మదర్లో డెవలప్ అవుతాయి. బేబీకి ప్రాబ్లం ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్, ప్లసెంటా ఫంక్షన్ తగ్గిపోతుంది. ప్లసెంటల్ ఫంక్షన్ తగ్గడం వల్ల బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది. సో బేబీ గ్రోత్ తగ్గిపోతుంది. సడన్గా బేబీ లోపలే డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, గర్భంలోనే బేబీ డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత బేబీ గ్రోత్ తగ్గిపోతుంది. బేబీ స్మాల్ బేబీ
గ్రోత్ రిస్ట్రిక్టెడ్ బేబీస్ మెయిన్ ఈ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత ఏంటంటే మాయి ముందే సపరేట్ అవుతుంది, దాన్ని అబ్రప్షన్ పిలుస్తాం మెడికల్ టర్మ్లో. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా దీనివల్ల ఉంటాయి. సో ఇది రాకుండా ఉండాలంటే కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి. రెగ్యులర్గా చెకప్స్ రావాలి డాక్టర్ దగ్గరికి. వచ్చినప్పుడల్లా బీపీ కంపల్సరీ చెకప్ చేయించుకోవాలి. తర్వాత ఎవ్రీ మంత్ చెకప్స్ ఉండాలి 28 వీక్స్ వరకు. తర్వాత 28 వీక్స్ తర్వాత ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి రావాలి డాక్టర్ దగ్గరికి. తర్వాత 32 వీక్స్ తర్వాత ఎవ్రీ వీక్లీ చెకప్స్ ఉండాలి. సో ఇలా బీపీ మనం ముందే కనుక్కోవచ్చు. రెగ్యులర్ బీపీ చెకప్స్ ఉండడం వల్ల ఎప్పుడు బీపీ యూజువల్లీ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అనేది ఏంటంటే 20 వీక్స్ తర్వాత వస్తుంది మెయిన్. సో రెగ్యులర్గా బీపీ చెకప్ చేయించుకోవడం వల్ల మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోవచ్చు, ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. తర్వాత ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో కొంతమందికి ప్రెగ్నెన్సీ ఒక 5 months 6 months ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ట్రీట్మెంట్ చేయడము ఓన్లీ బీపీ తగ్గించడానికి ట్యాబ్లెట్స్ ఉంటాయి, కానీ లోపల ప్రాబ్లమ్ని మాత్రం మేము ఆల్టర్నేట్ చేయడం కష్టం అంట. ఆ ప్రాబ్లం మాత్రం తీయలేము. ఓన్లీ ఆ ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుతుంది అంటే ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాతనే, ప్రెగ్నెన్సీ టర్మినేషన్ చేస్తేనే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో అది ఒకటి. అందుకని ఏంటంటే రెగ్యులర్గా యాంటీనేటల్ చెకప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మెయిన్ సిమ్టమ్స్ బీపీ హైపర్ టెన్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే హెడేక్ రావడము, తర్వాత కళ్ళు సరిగా మసకగా చీకటిగా కనిపించడము, ఎపిగాస్ట్రిక్ పెయిన్ అంటే పొట్ట పై భాగము నొప్పి రావడము, మూత్రం క్వాంటిటీ యూరిన్ అవుట్పుట్ తగ్గడము, తర్వాత కాళ్ళ వాపులు రావడము, తల తిరిగినట్లుగా ఉండడము, ఇవన్నీ హైపర్ టెన్షన్ సిమ్టమ్స్ ప్రెగ్నెన్సీలో. తర్వాత బేబీ మూమెంట్స్ తగ్గడము అలాంటివి కూడా ఉంటాయి. సో ఇవి చాలా జాగ్రత్తగా ఏదైనా ఏ ఒక్క సిమ్టమ్స్ కనిపించినా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. తర్వాత ఏంటంటే ఒకసారి బీపీ డయాగ్నోస్ అంటే హైపర్ టెన్షన్ అని డయాగ్నోస్ అయితే ఆ ఉమెన్ని కంప్లీట్గా అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. మైల్డ్ హైపర్ టెన్షన్ అనుకోండి 130, 90, 140, 100 అలాంటి వాళ్ళకి ఏంటంటే యాంటీ హైపర్టెన్సివ్స్ డ్రగ్స్ ఇస్తాము. అవి కంట్రోల్ అంటే ఇప్పుడు 8 months 9 monthsలో వచ్చింది అనుకోండి, వాళ్ళని ఏంటంటే ఒక 15 days కానీ ఒక 3 weeks కానీ అట్లా ప్రొలాంగ్ చేస్తాం ప్రెగ్నెన్సీ. ఎందుకంటే అప్పుడు డెలివరీ చేస్తే బేబీ చిన్నగా ఉంటుంది కాబట్టి ఏంటంటే డెలివరీ ఒక బేబీ వైబిలిటీ పెరిగేంత వరకు కంటిన్యూ చేసేసి తర్వాత టర్మినేషన్ చేస్తాం ప్రెగ్నెన్సీ. అంటే నార్మల్ వెజినల్కైనా ట్రై చేయొచ్చు డిపెండింగ్ ఆన్ ద పొజిషన్ చూసుకొని, లేదంటే సిజేరియన్ సెక్షన్ అయినా చేస్తాము. తర్వాత సివియర్ హైపర్ టెన్షన్ అంటే డయాస్టోలిక్ 110, 120 millimeter ఆఫ్ మెర్క్యూరీ ఉంటుంది. అలాంటి వాళ్ళని మాత్రం ఇమ్మీడియట్గా అడ్మిట్ చేస్తాము. యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ స్టార్ట్ చేస్తాము. తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ చార్ట్ మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఏంటంటే ఇలాంటి వాళ్ళని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేస్తాము. చూసారు కదండి, గర్భిణీ స్త్రీలలో వచ్చే హైపర్ టెన్షన్ ఏంటో, దాని పరిష్కారం ఏంటో తెలుసుకున్నారు కదా. ఇదండి ఇవాల్టి డాక్టర్ ఎన్జీఆర్. మళ్ళీ రేపటి డాక్టర్ ఎన్జీఆర్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ శ్వేత సైనింగ్ ఆఫ్. బాయ్.